హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024 సంబంధించి బైపీసీ స్ట్రీమ్ అండ్ ఎంపీసీ స్ట్రీమ్ సంబంధించి ఏదైతే బీ ఫార్మసీ ఫార్మ్ డి కౌన్సిలింగ్ సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ వీడియోలో. ప్రతి ఒక్కరైతే ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట, సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, మనం చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఎంపీ స్ట్రీమ్ వారికి సంబంధించిన వెబ్సైట్లో ఉన్నామన్నమాట. ఇక్కడ ఎంపీసీ వారికి కూడా ఏదైతే బీ ఫార్మసీ ఫార్మ్ డిలోకి కౌన్సిలింగ్ త్రూ సీట్ పొందడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే 29 నుంచి 30 లోపు అయితే మనకి ఏదైతే ఆన్లైన్లో ఫీజు కట్టాల్సి ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేసి ఇక్కడ వెబ్ వర్షన్ ఇవ్వడానికి ఇక్కడ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కూడా స్టెప్ బై స్టెప్ అయితే డేట్స్ ఇచ్చారన్నమాట. ఒకసారి చెక్అవుట్ చేసుకున్న తర్వాత బైపీసీ స్ట్రీమ్ వారికి ఎలా ఉందని కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దిస్ ఈస్ ఓన్లీ ఫర్ ఎంపీసీ అనమాట. చూడండి, ఇక్కడ మనకు టైమ్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకు 30 వరకు అన్నమాట ఈ యొక్క ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుంది ఆన్లైన్లోనే. మనకు 29th అనమాట, 29th నుంచి 1st వరకు వెబ్ వర్షన్ ఇస్తాము. తర్వాత ఇక్కడ మనకు సీట్ అలాట్మెంట్ 4th వరకు వస్తుంది. తర్వాత రిపోర్టింగ్ వచ్చేసి 6 వరకు కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఇది ఎంపీ స్ట్రీమ్ వర్క్ అనమాట. మరి బైపీ స్ట్రీమ్ వారికి మరి ఏది అని మీకు డౌట్ రావచ్చు. మీకు బైపీ స్ట్రీమ్ వారికి కూడా స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుందన్నమాట క్లారిటీగా. ఓకే, బైపీ స్ట్రీమ్ సంబంధించిన వెబ్సైట్లో ఉన్నానమాట. ఇక్కడ ఎటువంటి నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వలేదు. కాకపోతే మనకు ఆల్రెడీ న్యూస్ అయితే రావడం జరిగింది, అఫీషియల్గా మనకు న్యూస్ పేపర్ రావడం జరిగింది. ఏంటంటే ఈ నెల 30 తారీఖు నుంచి మనకి ఇక్కడ డిసెంబర్ 5వ తారీఖు వరకు అయితే ఆన్లైన్లో ఫీ పేమెంట్ కట్టడానికి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మనకు ఈఏపీ సెట్ అయితే టైం అయితే కల్పించడం జరిగిందన్నమాట. దాదాపు మనకి ఇక్కడ 6 days అన్నమాట. బైపీ స్ట్రీమ్ వారికి 6 days అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 6 days టైం ఇచ్చారు. 6 daysలో మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ ప్రాసెస్ ఉంటుందన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, తర్వాత వెబ్ వర్షన్ కావచ్చు అనమాట. అంత డౌట్ రావచ్చు, అన్న మరి ఇక్కడ మీరు న్యూస్ పేపర్లో అని చెప్తా ఉన్నారు కదా, మరి ఇక్కడ ఎటువంటి నోటిఫికేషన్ రాలేదు, మరి ఇంపార్టెంట్ డేట్స్ కూడా లేవు కదా అని మీకు డౌట్ రావచ్చు. మనకు నోటిఫికేషన్ వచ్చేసి మనకు రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా అయితే వస్తుందన్నమాట. 29th లేదా 30th ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే స్టెప్ బై స్టెప్ అనమాట ఏ విధంగా మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మరి ఏ విధంగా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని కూడా స్టెప్ బై స్టెప్ మీకు కంప్లీట్ అనమాట. సీటు ఇక్కడ చూడండి, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ నుంచి మీకు సీటు వచ్చి కాలేజ్కి వెళ్ళిన వరకు దగ్గర నుండి గైడెన్స్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ తరపు నుంచి. ఓకే, అందరు కూడా మన ఛానల్ తరపు నుంచి ముందుగా ఆదరణ తెలియజేస్తా ఉన్నాను. ఓకే, బీ అలర్ట్ గైస్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మన ఛానల్ తరపు నుంచి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.